Same busy. Good morning, Vestage. Good morning, sir. Good morning, madam. నోని గురించి చెప్పండి సార్. చెప్పండి. థ్యాంక్ యూ సార్. కొంచెం చెప్తాను సార్, కొంచెం ఇంట్రడక్షన్. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసి నా అప్లైనర్ వచ్చేసి మంజుల లక్ష్మణ్ సార్. మా మెంటర్ వచ్చేసి శిరీష మేడం, నరసింహ సార్. వాళ్ళకు థ్యాంక్ యూ సార్. వాళ్ళకి నేను నా కుటుంబం, నేను నా 3 తరాల పాటు నేను వాళ్ళకి రుణపడి ఉంటాను సార్. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ను పరిచయం చేసినందుకు, మాకు ఎల్లవేళలా మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సార్. నరసింహ సార్, శిరీష మేడం, థ్యాంక్ యూ సో మచ్. నూనె సాంప్రదాయకంగా జలుబు, ఫ్లూ, మధుమేహం, ఆందోళన మరియు అధిక పోటు, అలాగే డిప్రెషన్ మరియు ఆందోళనకు ఉపయోగిస్తాము. నిమోనాన్ సంస్కృతిలో అనే మొక్కల విభాగాలను వివిధ రకాల అనారోగ్యాలకు ఉపయోగిస్తారు. మరియు నూనె అనేది చాలా తరచుగా ఉపయోగించే హవాయి మొక్కలలోని మొక్కల భాగాలను వివిధ రకాల అనారోగ్యాలకు ఉపయోగిస్తాము. మరియు నూనె అనేది చాలా తరచుగా ఉపయోగించే హవాయి మొక్కల ఔషధాలలో ఒకటి. క్లినికల్ ట్రయల్స్ లో నిరూపించబడింది. ఇది దవాలు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, శిశువుల్లో విరోచనాలు మరియు కడుపు నొప్పి వ్యాధుల చికిత్స కోసం బెరడును ఉపయోగించడం, అలాగే గొంతు లేదా చికాకు కలిగించే కళ్ళు, సైస్, కళ్ళ కలక, కంటి మంట మరియు దగ్గులు నుండి కూడా ఉపశమనం పొందొచ్చు సార్. వీటి కోసం పువ్వులు, ఉబ్బసం, గాయాలు, విరిగిన ఎముకల, నోరు మరియు గొంతు ఇన్ఫెక్షన్ల, క్షయ పురుగులు, అతిసారం, జ్వరం, వాంతులు, కంటి జబ్బులు, కీళ్ళ నొప్పులు, డిప్రెషన్స్, మూర్ఛలు, బ్యాక్టీరియల్ మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వైరస్ల నుండి మరియు టానిక్ గా ఉపయోగిస్తారు సార్. దీన్ని క్యాన్సర్ కోసం తాజా పండ్ల రసం, ఎండిన ఆకులను, అంటువ్యాధులను, కాలిన గాయాలకు, పిల్లలకు ఛాతీ జలుబు మరియు వాపు కోసం బాహ్యంగా ఉపయోగిస్తాము దీన్ని. మరియు అంతర్గతంగా ఫ్లూరిస్, ఎర్రబడిన చిగుళ్ళు మరియు కీళ్ళ నొప్పులు, తాజాగా ఆకులు, కాలిన గాయాలకు బాహ్యంగా మరియు అంతర్గతంగా జ్వరాలు, రక్తస్రావం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరియు వాపులకు ఉపయోగిస్తారు. మరి నోటి పుండ్లు, జ్వరాలు మరియు క్యాన్సర్ వాపులకు నూనె అనేది ఆయుర్వేద మూలిక. ఇవి రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది సార్. శక్తి స్థాయిని పెంచడానికి ఉపయోగపడుతుంది. నూనె ఆరోగ్యకరమైన బ్లడ్ షుగర్ స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగిస్తాము. కార్బోహైడ్రేట్ మరియు చక్కెర శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. మరియు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే చర్మ ఆరోగ్యానికి మెరుగుపరచడంలో సహాయపడుతుంది సార్ నూనె. థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి సార్. లేదు తల్లి, చాలా సూపర్. ఎందుకంటే కొత్తగా వచ్చారు, మంచిగా నేర్చుకొని చాలా క్లియర్ గా, నీట్ గా, ఎక్సలెంట్ గా చెప్పినావు. ఏం తప్పులేదు. ఓకేనా? ఇంకా నేర్చుకో, ప్రతిరోజు సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయి అండ్ చెప్పు. ఓకేనా? నువ్వు నేర్చుకుంటేనే నీ టీం కు నువ్వెంత నేర్చుకొని నీ టీం కు చెప్పుకో. నువ్వు పైకి చూడకు, ఏ కాడ కిందికే చూడుకో. నీ డౌన్ లైన్, నీ లైఫ్ లైన్ మాత్రమే చూడు, నీ పైన చూసుకోకు. ఓకేనా? నువ్వు నేర్చుకో, నీ కింది చూసి చెప్పి. వెరీ గుడ్, సూపర్ కవిత మేడం, ఎక్సలెంట్. ఇబ్రాహిం సార్ అడ్మిట్ చేసుకోండి ప్లీజ్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఇబ్రాహిం సార్. గుడ్ మార్నింగ్. కంటిన్యూ. వెరీ గుడ్ మార్నింగ్. ఏం లేదు, మనం రోజు నిత్యం వాడే వస్తువులు కల్తీ వలన చాలా ప్రోటీన్స్, విటమిన్స్ అనేది మానవులకు అందక జబ్బుల బారిన పడుతుంటాం. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి అనేది అందక కణాలకు కలుషితమైన గాలి అందించడం వలన, అదేవిధంగా మన బాడీకి స్వచ్ఛమైన నీరు కూడా అందటం లేదు, కణాలకి కలుషితమైన నీరు అందుతున్నది. అదేవిధంగా బ్యాలెన్స్ ఫుడ్ కూడా మనం రోజు తీసుకునేది సరైన ఫుడ్ కాదు. ఎందుకంటే మనం నిత్యం వాడేటువంటి దాంట్లో కెమికల్స్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల మన బాడీకి ప్రోటీన్స్ అనేది అందటం లేదు.
అది మన బాడీలో ప్రోటీన్స్ అనేది ఏంటంటే మన యొక్క జుట్టుకు విటమిన్ బి ఒకటి అందటం లేదు. అదేవిధంగా మన మెదడుకు కావాల్సిన విటమిన్స్ ఏంటంటే B6, B12, B9, ఒమేగా 3 ఇవి మన మెదడుకి అందే విటమిన్స్. అదేవిధంగా మన కంటికి అందే విటమిన్ ఏంటంటే ఏ విటమిన్. అదేవిధంగా పండ్లకు కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి ఇవి అందటం లేదు. గొంతుకు విటమిన్ 8, అయోడిన్, ఒమేగా 3 నీరు బాగా తాగాలి. అదేవిధంగా మన లంగ్స్కు విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ ఇవి అందటం లేదు. మనం కావలసిన విటమిన్స్ ఏంటంటే గుండెకు విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, కో ఎంజైమ్, ఒమేగా 3, ఇలిసిన్ ఇవేమో మన గుండెకు అందే విటమిన్స్. అదేవిధంగా లంగ్స్కు విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్. కిడ్నీలకైతేనేమో విటమిన్ బి, కాంప్లెక్స్ ఫైబర్ ఇవి అందాలి. అదేవిధంగా కణాలకేమో విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ ఇవి అందటం లేదు. అదేవిధంగా మన బ్లడ్కు ఐరన్, విటమిన్ కే కావాలి. అదేవిధంగా కణజాలానికేమో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ ఇ ఇలా ఇవన్నీ మన మానవ శరీరానికి కావాల్సిన విటమిన్స్. ఇవన్నీ నేను చెప్పిన విటమిన్స్ అన్ని ఇవన్నీ మానవ శరీరానికి నిత్యం ఈ విటమిన్స్ కనుక ఉంటే మనిషి ఎలాంటి జబ్బుల బారి పడకుండా చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎలాంటి జబ్బు రాకుండా ఉంటుంది. దానివల్ల ఇవన్నీ విటమిన్స్ మనకు అందక నిత్యం మనం రోగాల బారిన పడుతున్నాం. ఆ రోగాల బారిన పడకుండా ఎవరైనా సరే మన గౌతమ్ బాలి గారు, దీపక్ సుధీర్, కన్వర్బింగ్స్ అందిస్తున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ నిత్యం మనకు వాడచ్చు. అది వాడటం వల్ల విటమిన్స్, పోషకాలు మన బాడీకి అందుతుంటాయి. అవి మంచి వాళ్ళైనా మన బాడీలో విటమిన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు సప్లిమెంట్స్. ఒకవేళ జబ్బు ఉన్న వాళ్ళు రోగం గురించి, ఇప్పుడు రోగాలన్నీ మనకు నిత్యం వచ్చే జబ్బులు ఏంటంటే కీళ్ళ నొప్పులు, మూత్రం ఇన్ఫెక్షన్, దాని తర్వాత థైరాయిడ్, ట్రాన్సిల్స్, మైగ్రేన్ తలనొప్పి, కిడ్నీ ఇన్ఫెక్షన్, మన లివర్ ఇన్ఫెక్షన్, దాని తర్వాత పెరాలసిస్, క్యాన్సర్. ఈ విధంగా చెప్పుకోతే చాలా రకాల జబ్బులు ఉన్నాయి. ప్రతి మానవులకు ఏదో రకమైన జబ్బు అనేది వస్తున్నాయి. ఊబకాయం, దాని తర్వాత బీపీ, షుగర్, చాలా రకాల జబ్బులు అనేది వస్తుంటాయి. దానివలన మనకు అందించే ఫుడ్ సప్లిమెంట్ తింటే 15 లేదా 20 రోజుల నుంచి కొంతమంది బూట్ క్యాంప్ పోయినప్పుడు చెప్పడం నేను విన్నాను, 15 రోజులలో రిజల్ట్ వస్తుంది అనేది. వాస్తవంగా అయితే ఈ సప్లిమెంట్స్ మ్యాక్సిమం 3 నెలలు 4 నెలలు తింటే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కొంతమందికి ఏమో వెంటనే 10-15 రోజులనే రిజల్ట్ అనేది వస్తుంది. దానికోసమే ఖచ్చితంగా మన యొక్క ఫుడ్ సప్లిమెంట్ తింటే చాలా బాగుంటుంది. అందులో భాగంగా వెస్టేజ్ ప్రైమ్ విటమిన్ డి గురించి ఒక సబ్జెక్ట్ ఏంటంటే రక్త ప్రవాహంలోకి పోషకాలు వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది విటమిన్ డి అనేది. దాని తర్వాత మింగడంలో సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది మెరుగైన సమ్మతిని కలిగి ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ యొక్క శోషణ మరియు తద్వారా మంచి ఎముకల ఆరోగ్యానికి కాపాడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. విటమిన్ డి అనేది ప్రోడక్ట్ మన దాంట్లో దొరుకుతుంది. ఇది వాడితే మాత్రం రక్త ప్రవాహంలోకి పోషకాల వేగం అనేది పెంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మన ప్రోడక్ట్లో ఇంకోటి విటమిన్ B12 కూడా దొరుకుతుంది. ఆ విటమిన్ B12 ఏంటంటే రక్త ప్రవాహంలోకి పోషకాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది. మింగడంలో సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది మెరుగైన సమ్మతిని కలిగి ఉంటుంది. ఇది ఆహారాన్ని సెల్యులర్ శక్తిగా మార్చే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు తద్వారా ఆరోగ్యకరమైన శక్తి స్థాయిని నిర్వహిస్తుంది. ఇది నరాల ఆరోగ్యానికి మరియు ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు తోడ్పడుతుంది ఈ విటమిన్ B12 అనేది. అదేవిధంగా ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి విటమిన్ సి.
రక్త ప్రవాహంలోకి పోషకాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది. మింగడంలో సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది మెరుగైన సమ్మతిని కలిగి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి సెల్ డ్యామేజ్ను నిరోధించడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది మరియు జలుబు మరియు దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మ, రక్తనాళాల ఎముకల మరియు మృదుత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా మల్టీవిటమిన్ రక్త ప్రవాహంలోకి పోషకాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది. మింగడంలో సమస్యలు ఉన్న వ్యక్తులకు ఇది మెరుగైన సమ్మతిని కలిగి ఉంటుంది. ఆహారం మరియు శరీర అవసరాల మధ్య పోషకాహారం అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీర యొక్క మొత్తం అభివృద్ధి మరియు రోజువారీ నిర్వహణలో సహాయపడుతుంది. ఇది అధిక శక్తి స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఇంకో వచ్చేసి ఏంటంటే సిఎండి మినరల్. సిఎండి ప్రోడక్ట్ అనేది మన కంపెనీ. ఆ సిఎండి ప్రోడక్ట్ అనేది ఏంటంటే 1 లీటర్ నీళ్ళలో 7 చుక్కలు వేసుకోవాలి. అది కనుక రోజు నిత్యం మనం జనరల్గా అయితే 3 లీటర్ల నుంచి 5 లీటర్ వరకు నీళ్ళు తాగాలి ప్రతిరోజు. అయితే 1 లీటర్లో 7 చుక్కల సిఎండి అనేది ప్రోడక్ట్ 7 చుక్కలు కనుక వేసి ప్రతిరోజు తాగితే దాంట్లో చాలా మినరల్స్ అనేది మన బాడీకి అందుతాయి. అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్ మినరల్ అంటారు దీన్ని సిఎండి. వెస్టేజ్ ఫ్రేమ్ కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ జవీనా ఉట్రాలోని గెట్ సాల్ట్ లేక్ నుండి సంగ్రహించబడిన సహజ సముద్ర మినరల్ సప్లిమెంట్. ఇది మానవ శరీరానికి అవసరమైన ఐరానిక్ టెస్ట్ మినరల్ను అందించడానికి శుద్ధి చేసిన నీటిలో అవసరమైన అన్ని కణజాలాలను కలిగి ఉంటుంది. జవీనాలోని కణజాల అధిక జీవ లభ్యతను కలిగి ఉంటాయి. దీని ఫలితంగా వేగంగా శోషణ జరుగుతుంది. జవీనా అనేది 50 రెట్లు ఎక్కువ గాఢమైన మరియు టేస్ ఖనిజాల ఫలితం. ఇది మీ శరీరం పనితీరును ఉత్తమంగా ఉంచడానికి అవసరమైన ఖనిజ సమతుల్యాన్ని అందిస్తుంది. జీవన ఆమ్లేజ్యం ఆల్కలీన్ గా మార్చడంలో సహాయపడుతుంది. ఆల్కలీన్ శరీరంలోని ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది, ఆర్థీకరణ మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మన ఆరోగ్య శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఈ సిఎండి అనేది వాటర్లో ప్రతిరోజు 7 చుక్కలు కలుపుకొని తాగితే మనకు చాలా రిజల్ట్ అనేది ఉంటుంది. 50 రకాల పోషకాలు అనేది మన బాడీకి అందియటం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది సిఎన్సిలో భాగంగా కూడా సిఎన్సిలో భాగంగా మనకు 100 PV రావాలన్న వాళ్ళు ఈ సిఎండి వాటర్ అనేది తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే దీని ప్రైస్ 1200 ఉంటుంది. సూపర్. అదేవిధంగా మనకు ఇంకో ప్రొడక్ట్ ఏంటంటే ఇది సిఎండి వాటర్ ఏ రకంగా అయితే ప్రొడక్ట్ మనకు అందిస్తుందో అదేవిధంగా ఈ రోజులలో గాలి పొల్యూషన్కి చాలా మానవులు పొల్యూషన్ అనేది ఇప్పుడు ఢిల్లీ, బొంబాయి నగరాలను గుర్తించుకొని పొల్యూషన్కి పొగ అనేది రాకుండా నానోటెక్ అనేది ఒక ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. ఇది నానోటెక్ అనేది అదేమొద్దు ఇప్పుడు, ఓకేనా? ఒకసారి ఎక్కువలే కానీ చాలు. సరే, ఫుడ్ సప్లిమెంట్ గురించి వేరేది ఇంకా చెప్పమంటారా? ఇవాళ లీడర్స్ ఆఫ్ వాయిస్ రోజు ఒకటి రెండు మనం అనుకుంటాం కాబట్టి చాలు. ఈ రోజు కూడా అయినా మీరు క్యూటెన్ నుంచి క్రిలాయిల్ నుంచి తీసుకొచ్చి ఆఖరికి సబ్లింగ్వల్ స్ప్రే నుంచి తీసుకొచ్చి సిఎండి వరకు తీసుకొచ్చారు. ఎక్సలెంట్. డైలీ ఒక 2 సబ్జెక్టులు 2 ఎప్పుడు చెప్పాలి, అది డీప్ గా చెప్పాలి. చాలా ఎక్సలెంట్ గా చెప్పాలి ఇబ్రాహిం సార్. ఆడికైనా చాలా గ్రేట్ మీరు. ఎందుకంటే కొత్తగా వచ్చి కూడా ఇంత మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే చాలా చాలా ఎక్సలెంట్. మీ టీం కి మీరే బలం. ఎక్సలెంట్ సార్, సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. శ్రీం బ్రిజీ
గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఒక జూమ్ లో 140 మంది ఉన్నారు. ఇప్పుడు 3 పోయారు. ఎక్కడ పోయారో తెలియదు. మరి ఇప్పుడు 5:15కి రెడీ అవుతారా లేకపోతే వెళ్తారో తెలియదు. బట్ ఈ రోజు ఇంపార్టెంట్ ఏంటంటే లీడర్స్ ఆఫ్ వాయిస్. సో ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పుకుందాము. తర్వాత అందరు తొందర లాంగ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి తొందర రెడీ కాండి. తొందర రెడీ అయ్యి ఫాస్ట్ గా 9:30 వరకల్లా 9:30 వరకల్లా మాల్ మీటింగ్ హాల్ వరకు రావాలి. అది ఎట్టి పరిస్థితుల ఎవరెవరు వస్తున్నారో అందరు రెడీ అయ్యి తొందరగా వచ్చేసేయండి. తర్వాత ఏంటంటే వెస్టీజ్ లో కొంతమంది సీనియర్స్ అందరికి తెలుసు, బట్ కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని మైల్ స్టోన్స్ అంటే కంపెనీ ఏమేం విజయాలు సాధించింది, ఈ 20 years లో ఏమేం విజయాలు సాధించింది ఒక్కసారి చెప్పుకుందామండి. సో కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ డైరెక్టర్ దీపక్ సూద్ సార్, అండ్ ఇంకొక డైరెక్టర్ కన్వర్ బీర్ సింగ్ సార్. ఈ ముగ్గురు కంపెనీని 2004 జూన్ 2వ తారీఖు కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. జూన్ 2వ తారీఖు 2004లో 2004లో స్టార్ట్ చేశారు. ఇది డైరెక్ట్ సేల్స్ నెట్వర్క్ మార్కెటింగ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 20 years లో ఎంత డెవలప్మెంట్ అయింది, ఎట్లా డెవలప్మెంట్ అయింది అని చూసుకుంటే మన కంపెనీ అంచెలంచెల ఎదుగుతూ ఈరోజు దాదాపుగా 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లని అయ్యడం జరిగింది. 4,250 కోట్ల టర్న్ ఓవర్ లాస్ట్ ఏప్రిల్ వరకే క్రాస్ చేయడం జరిగింది. మన ఇండియాలోనే దాదాపుగా 8,000 అబౌవ్ డిఎల్సిపిలు, మినీ డిఎల్సిపిలు, ఓడిసిసిలు కలిపి అవుట్ ఆఫ్ 9 దేశాల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఎట్లా ఈ మైల్ స్టోన్ ఒక్కొక్క సంవత్సరం ఎట్లా డెవలప్మెంట్ అయింది అనేది ఒక సింపుల్ గా చెప్తానండి. కంపెనీ స్టార్ట్ అయింది 2004 జూన్ 2వ తారీఖు కంపెనీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే 2006లో కంపెనీకి మొదటిసారిగా ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం జరిగింది. ఇండియన్ స్టాండర్డ్ ఏదో రూల్స్ ఉంటుందంటే అది ఐఎస్ఓ సర్టిఫికేట్. ప్రతి ఒక్క వస్తువు మీద ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంటుంది, ప్రతి ఐఎస్ఓ ముద్ర ఉంటుంది. అట్లా మన కంపెనీ కూడా ఐఎస్ఓ సర్టిఫికేట్ అనేది 2006లోనే రావడం జరిగింది. 2006లో ఒక మెట్టెక్కిన కంపెనీ. తర్వాత 2006-2009 మధ్యలో కంపెనీ లాంచింగ్ చేసింది అష్యూర్ బ్రాండ్. మన ఈ సోప్స్ ఏమైతున్నాయో అష్యూర్ బ్రాండ్ లో ఏమేమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ 2006లో కంపెనీ 2006-2009 మధ్యలో స్టార్ట్ చేసింది, లాంచ్ చేసింది అష్యూర్ బ్రాండ్. టోటల్ ఐటమ్స్ ప్లస్ అగ్రి 82 2006-2009 మధ్యలో అష్యూర్ బ్రాండ్ ప్లస్ అగ్రి 82 బ్రాండ్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2010-2012లో కంపెనీకి ఎక్సలెన్స్ అవార్డు బెస్ట్ సిఇఓ 2010-11లో ఎక్సలెన్స్ అంటే ప్రొడక్ట్ విషయంలో కానీ కంపెనీ రూల్స్ విషయంలో కానీ ఎక్సలెన్స్ అనేది ఒక అవార్డు వచ్చింది. ఇండియా వైజ్ గా బెస్ట్ కంపెనీ అనే ఒక అవార్డు వచ్చింది. తర్వాత 2011-12లో బెస్ట్ సిఇఓ కంపెనీ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రతి ఒక్క కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు. సో మన కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గౌతమ్ బాలి సార్ 2011-2012లో అవార్డు తీసుకోవడం జరిగింది. కంపెనీని చాలా ఎక్సలెంట్ గా నడిపిస్తున్నా అని చెప్పేసి బెస్ట్ సిఇఓ అవార్డు 2011-2012లో సార్కు రావడం జరిగింది. అదేవిధంగా 2014-2015లో కంపెనీ లీడర్ ఏసియాలో నెంబర్ 1 కంపెనీగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కంపెనీ అని ఆసియాలోనే ఒక టాప్ మోస్ట్ కంపెనీ అయింది 2014-15లో. మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్న కంపెనీ అని ఆ కంపెనీ గుర్తింపు పొందింది. అది ఏసియాలోనే నెంబర్ 1 స్థాయికి వచ్చింది అని గుర్తుంచుకోండి. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉంది కంపెనీ, ఎంత పెద్దగా అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుంది అనేది ఆ రోజు 2014-15లో ఏసియాలోనే నెంబర్ 1 వచ్చింది కంపెనీ. అదే 2016లో మన కంపెనీ మిస్టర్ ఆఫ్ మిలాన్ అంటే ఈ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ మొత్తం 2016లో లాంచింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వాడుకుంటున్న ఐబ్రోస్, లిప్స్టిక్స్,
ఆ తర్వాత ఫేస్ క్రీమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవి టోటల్ గా మిస్టర్ ఆఫ్ మిలాన్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 2016లో లాంచింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2017-18లో కంపెనీకి బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్, ఒక మంచి కంపెనీ, ఒక బెస్ట్ కంపెనీ ఇయర్ బెస్ట్ కంపెనీ అని ఒకటి వచ్చింది. బెస్ట్ న్యూట్రిషికల్ ప్రొడక్ట్ కంపెనీ అంటే ఈ మన న్యూట్రిషన్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం కదా, అది కూడా బెస్ట్ న్యూట్రిషన్ ప్రొడక్ట్ తయారు చేస్తుందని చెప్పేసి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్ట్ సేల్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రపంచంలో 100 కంపెనీలో ఒక ప్లేస్ కంపెనీకి రావడం జరిగింది. 2017-18లోనే కంపెనీ గ్లోబల్ లో 100 కంపెనీలో జాగా సంపాదించుకుంది. అంటే ఆలోచించండి ఎంత పెద్ద కంపెనీ. 2017-18లోనే గ్లోబల్ ప్రపంచంలో 196 దేశాల్లో డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ నడుస్తుంది. మార్కెటింగ్ అందులో 196 దేశాలల్లో కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. అందులో 100 కంపెనీ మనది, టాప్ 100 కంపెనీలో మన కంపెనీ పేరు రావడం జరిగింది. ఎప్పుడంటే 2017-18లో. అదేవిధంగా 2019లో అవార్డు ఏమొచ్చిందంటే కంపెనీకి గ్రేట్ ప్లేస్ టు వర్క్, అంటే ఇక్కడ వర్క్ చేయడం మంచి ప్లేసు, పని చేయడానికి మంచి ప్లేసు అని, సురక్షితమైన తర్వాత ఒక సెక్యూరిటీ ఉన్న కంపెనీ అని అర్థమయ్యి కంపెనీకి అవార్డు ఇచ్చింది గ్రేట్ ప్లేస్ టు వర్క్. అండ్ 2019లో బంగ్లాదేశ్లో మన కంపెనీ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది 2019లో. తర్వాత 2020లో కంపెనీ సౌదీ అరేబియా దేశాలకు ఎంట్రీ అయింది. చూడండి 2020లో సౌదీ అరేబియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మక్కాలో ఓపెన్ చేసింది మన కంపెనీ. మక్కాలో ఈ రోజు ఎంత పెద్ద కంపెనీస్ ఉన్నాయో వరల్డ్ లో ఏ కంపెనీ లేదు అక్కడ. అంటే ఈ రోజు మనం అనుకున్న పెద్ద పెద్ద కంపెనీస్ ఏమో చూడండి, అవి ఎట్లాంటి కంపెనీ మక్కాలో లేవు. మన కంపెనీకి మక్కాలో ఉంది, ఎందుకంటే మక్కా అనేది పవిత్రమైన ప్లేస్. అక్కడ రావాలంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి హలాల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే వస్తుందండి. అంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంది మన కంపెనీ. మక్కాలో బ్రాంచ్ ఓపెన్ చేసిందంటే ఎంతో పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే మన కంపెనీ దిక్కు చూడడం జరిగింది. అబ్బా ఇంత స్టాండర్డ్ మెయింటైన్ చేస్తురా అని. అప్పుడే కంపెనీకి వరల్డ్ లో పేరు రావడం జరిగింది. 2020లో సౌదీ అరేబియా కంట్రీస్కి ఎంటర్ అయింది. 2021లో కంపెనీ డైరెక్ట్ సేల్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో గ్లోబల్ అంటే ప్రపంచంలోనే 100 కంపెనీలో 36వ ప్లేస్ మనది. 100 కంపెనీలో అంటే ప్రపంచంలోనే 36వ ప్లేస్ మనది. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలలో చూసుకుంటే చూడండి ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి, అంటే కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. మన ఇండియాలో 800 కంపెనీలు ఉన్నాయి ఈ డైరెక్ట్ మార్కెటింగ్ లో. అట్లాంటి ప్రపంచంలో ఎన్ని ఉంటాయో ఆలోచించండి. అట్లా ప్రపంచంలో ఎన్ని కంపెనీలలో మన కంపెనీ 36వ ప్లేస్ లో ఇప్పుడు రన్ అవుతుంది. అదేవిధంగా 2022లో కంపెనీ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది ఇండియా గవర్నమెంట్ నుంచి. తర్వాత ఘనా అండ్ ఫిలిప్పీన్స్ 2 దేశాలకు ఎంట్రీ చేయడం జరిగింది. బ్రాంచెస్ ఓపెన్ అయినాయి. ఘనా దేశం ఒకటి, ఫిలిప్పీన్స్ దేశం ఒకటి. 2 దేశాల్లో ఆల్రెడీ 2022లో కంపెనీ బ్రాంచెస్ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఘనా, ఫిలిప్పీన్స్ చాలా ఎక్సలెంట్ గా బిజినెస్ నడుస్తుందని మన సిద్ధార్థ్ సింగ్ సార్ టీమ్స్ అక్కడ స్టార్ట్ అయినాయంట. సార్ మొత్తం వర్క్ అక్కడే చేస్తున్నారంట సిద్ధార్థ్ సింగ్ సార్, ఫిలిప్పీన్స్ అండ్ ఘనా దేశంలో. తర్వాత 2024లో కంపెనీకి ఏం అవార్డు వచ్చిందంటే ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్. ఎస్, ఇండియా మోస్ట్ నమ్మదగ్గ కంపెనీ ఏదైతే ఉందంటే అది ఓన్లీ వెస్టీజ్ అని ఒక రాజముద్ర అనేది రావడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ లో ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ వెస్టీజ్ అని కంపెనీకి అవార్డు రావడం జరిగింది. 2025 వరకు కంపెనీ ఐవరీ కోస్ట్ అంటే సౌత్ ఆఫ్రికా దేశాల్లో ఉంటాయండి అవి. అక్కడ ఐవరీ కోస్ట్ అనేది ఒక కంట్రీ.
అక్కడ మన కంపెనీ బ్రాంచెస్ ఓపెన్ చేస్తుంది. 2025 నాటికి 50 దేశాల కంపెనీ పోవాలని టార్గెట్ పెట్టుకుంది. దానికోసం కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, గోడౌన్స్, మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ అండ్ పర్మిషన్స్, ఆఫీసెస్ ఆల్రెడీ ప్రతి ఒక్క వర్క్ ప్రతి కంట్రీలో ఎక్కడెక్కడ అనుకుంటే అక్కడ స్టార్ట్ అయిందంట. అదంతా కంప్లీట్ అయ్యేటలకు 2025 డిసెంబర్ నాటికి కంపెనీకి ఏదైతే 50 దేశాలకు పోవాలని టార్గెట్ పెట్టుకుందో 99% పూర్తి అవుతుంది కంపల్సరీ. చూడండి, మన మేనేజ్మెంట్ కి ఒక విజన్ ఉంది. ఆ విజన్ మీదనే ఈ రోజు కంపెనీని రన్ చేస్తున్నారు. ఎక్కడ స్వార్థం లేకుండా, ఎక్కడ ఎవరిని ఏతుబద్ధకంటే నీతి నిజాయితీదే తోటే కంపెనీ నడిపిస్తూ ఎందుకంటే సిస్టమ్ ఎక్కడ ఉన్న సిస్టమ్ దెబ్బతీయకుండా, సిస్టాన్ని మార్చకుండా 2004లో స్టార్ట్ అయిన సిస్టమ్ ఇప్పుడు అదే సిస్టమ్ మెయింటైన్ చేస్తూ ఒక స్టాండర్డ్ గా కంపెనీ రన్ చేస్తుందంటే ఒకసారి ఆలోచించాలంటే ఒక నీతి నిజాయితీ ఒక విజన్ ఉన్న మేనేజ్మెంట్ మార్గంలో మనం నడుస్తున్నాం కాబట్టి మన జీవితం కూడా అంతా బాగుంటుంది. సో మనకున్న డ్రీమ్స్, కళలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలంటే మన మేనేజ్మెంట్ బాగుంది కాబట్టి ఈజీగా నెరవేర్చుకోవచ్చు. ఎందుకంటే బయట కొన్ని కంపెనీలు రోజు 100 కంపెనీలు వస్తే పోతాయండి. ఏ మాత్రం లాభాల కోసం మాత్రమే కంపెనీ స్టార్ట్ చేస్తారు, 2 నెలలకే తీసేస్తారు, 6 నెలలకు పోతుంది, సంవత్సరానికి పోతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో వస్తున్నాయి, మళ్ళీ సంవత్సరానికి మూతపడిపోతున్నాయి. అంటే డబ్బులు సంపాదించుకుంటారు, మూతపడేస్తారు. అంటే ఎంప్లాయీస్ ఎక్కడన్నా పోని గాలి వదిలేస్తారు, ఎంప్లాయీస్ లైఫ్ లోని జీవితాలని ఆడుకుంటున్నారు. అట్లా చాలా బయట మోసాలు జరుగుతున్నాయి. బట్ మన కంపెనీ ఎవరున్నా లేకపోయినా ఈ కంపెనీ ఉన్నదే ప్రజల కోసం, ప్రజల చేత నడిపిస్తున్న కంపెనీ వెస్టీజ్. అంటే మన కోసం మన వెస్టేజ్ కంపెనీ మనమే నడిపిస్తున్నాం. అందుకే myvestige.com అని గౌతమ్ బాల్ సార్ చెప్పి ఒక నెట్వర్క్, ఒక వెబ్సైట్ తయారు చేసి ఇది నీ కంపెనీ అని మన చేతిలో పెట్టడం జరిగింది. అందుకే ఒక్కొక్క జైన్ అయిన ప్రతి ఒక్క లీడర్, ఐడి ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఇది కంపెనీ నాది అని ఫీల్ కావాలి. ఎందుకు ఫీల్ కావాలంటే నీ పైన నుంచి నీకు డబ్బులు రావు, నీ పైన నుంచి నీ అప్లైన జాయిన్ చేసిండు, ఆయన దగ్గర నుంచి నీకు 1 రూపాయి కూడా రాదు. ఆయన నీకు ఏమైనా సపోర్ట్ మాత్రమే చేస్తాడు. అదే నువ్వు కింద జాయిన్ చేసుకున్నావు, నీ కింద టీం తయారు చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు వస్తున్నాయి. అంటే వాళ్ళకు నువ్వు సేవ చేస్తున్నందుకు, నువ్వు టీం నీ కింద నువ్వు జాయినింగ్ చేసుకొని వాళ్ళకు నువ్వు సేవ చేస్తున్నందుకు నీకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి అది నీ టీమే నీ కంపెనీ. ఆ టీం కు నువ్వే CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నువ్వే ఆ కంపెనీ, నీ టీం కు నువ్వే చైర్మన్వి. అంటే ఆలోచించండి, ఒక బీదవాడు, ఒక గరీబ్ పర్సన్ ధనికుడు కావడానికి, ధనికుని చేయడానికి గౌతమ్ బాలి సార్ ఒక కంకణం కట్టుకొని మన చేతిలో వెస్టేజ్ పెట్టడం జరిగింది. అంటే ఆలోచించండి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అప్లైన్ల కోసము, మెంటర్ల కోసము పనిచేయడం మానేసి నీ టీం కోసం నువ్వు పనిచేయి. కేవలం నీ టీం కోసం, నీ భవిష్యత్తు కోసం మాత్రమే పనిచేయి. అంతేగాని ఇంకా కూడా అలా ఈ ఇగోలు అవి పెట్టుకోకుండా బాగా కష్టపడాలి. ఎవరైనా సరే కానీ జూమ్ లో ఉన్న 153 మందికి నేను రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాను, నీ టీం కోసమే నువ్వు కష్టపడు, కానీ పక్క టీముల కోసమో, అప్లైన్ కోసమో, మెంటర్ల కోసమో అస్సలు పని చేయకూడదు. ఇది వాస్తవం. సో ఈ కంపెనీ ఇంత మైల్ స్టోన్స్, అంటే ఇలా చిన్న కంపెనీ కాదు, ఇంత పెద్ద కంపెనీ అయింది కాబట్టి మనం కంపెనీలో ఆరాముగా పని చేసుకోవచ్చు, సక్సెస్ ఈజీగా కావచ్చు. కొన్ని ఒక 2-3 కోడ్స్ ఉంటాయండి. కోడ్స్ అంటే కోడ్స్ కాదు, లైఫ్ అసలు ఏంటి, మనం సక్సెస్ కావాలంటే ఏం చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రిచ్ మైండ్ సెట్, మనకు సారోలు ఎప్పుడు ఒక మైండ్ సెట్ చెప్తాం. మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ పని సక్సెస్ చేయాలన్నా మన మైండ్ సెట్ కరెక్ట్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. మేము మైసూరు మీటింగ్ పోయాం, అక్కడ సారోలు చెప్పింది మొత్తం మైండ్ సెట్ మీదే చెప్పాడు. సుబ్బయ్య సార్ చెప్పింది మొత్తం ఓన్లీ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ ఎట్లా మార్చుకుంటే అట్లా సక్సెస్ అవుతావు. నీ ఆలోచననే నీ సక్సెస్, నీ ఆలోచన విధానమే నీ సక్సెస్. అది అందుకు మన బ్రెయిన్ లో, మన ఆ మైండ్ లో ఎటువంటి ఆలోచనస్, థింకింగ్ అంటే మంచి ఆలోచన చేస్తే మంచి వస్తుంది, చెడు ఆలోచన చేస్తే
చెడు వస్తుంది. నాకేం లేదు, నేను బీదవాడిని, మా అమ్మమ్మ నాకేం సంపాదించలేదు, నేను అందంగా లేను, నేను సంపాదించుకోలేను, నేను కష్టపడలేను, నేను ఏ పని చేసినా సక్సెస్ గాను అని కొంతమంది ఉంటారు. ఎప్పుడు ఇవే మాట్లాడతారు. నా నుంచి కాదేమో, నాకు టీం రాదేమో, నేను చేయలేనేమో, ఈ ఫీలింగ్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా తప్పండి. ఆత్మ న్యూనతా భావం అంటే తనకు తాను తక్కువ చేసుకున్నోడు మూర్ఖుడు. తనకు తాను తక్కువ చేసుకున్నాడు మూర్ఖుడు. అసలు ఆ భూమి మీద బతికి కూడా వేస్ట్ నాకు తెలిసి. అందుకే ఎప్పుడు ఏమంటారంటే రిచ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో మనం సక్సెస్ కావాలి, జీవితంలో మనం సక్సెస్ కావాలంటే రిచ్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంటు. రిచ్ మైండ్ సెట్ అంటే ధనికమైన ఆలోచనలు రావాల. మనం ధనికమైన ఆలోచనలంటే పెద్ద పెద్ద ఆలోచనలు ఉండాలి మనిషికి. ఎంత పెద్దగా ఆలోచిస్తే సక్సెస్ కూడా అంత పెద్దగా వస్తుంది. సో, మన ఆలోచనని చాలా చాలా ఇంపార్టెంట్. పూర్ మైండ్ సెట్‌ని మన రిచ్ మైండ్‌గా ఆలోచిస్తే ధనవంతులం అయితాం. అదే పూర్ మైండ్ సెట్ తోటుంటే అదే గరీబోలగా ఇంకా గరీబోలం మాత్రమే అయితాం. అందుకని దయచేసి నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యండి. ఎక్కువ స్టోరీస్ చదవండి. ఎక్కువ డబ్బు సంపాదించేటోళ్ళ జత పట్టండి. ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కువ ఆలోచన ధనికమైన ఆలోచన చేసేటోళ్ళతోటి రిచ్ మైండ్ సెట్ ఉన్నతోటి దోస్తానం చేయండి. తర్వాత ఎక్కువ పాజిటివ్ ఎవరైతే పాజిటివ్ మాట్లాడతారో వాళ్ళెమ్మటే ఉండండి. నెగెటివ్ వాళ్ళ మాటలు మనకు అక్కరలేదు. డబ్బు ఉన్న వాళ్ళందరూ ధనవంతులు కాదండి. ఒకటే చూడండి. డబ్బు చాలా మంది దగ్గర ఉంటది. కానీ ఆళ్ళు ధనవంతులు కాలేరు. ఎందుకంటే తాత ముత్తాతలు సంపాదించిన డబ్బు ఉంటది. దాన్ని కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలేరు. దాన్ని చేయలేరు. ఏమైనా దాన్ని దీంట్లో పెట్టి అదేదో చేసుకుంటా పోతా ఉంటారు అంతవరకే. కానీ మన ఆలోచన విధానం ధనికంగా అంటే రిచ్ మైండ్ సెట్ ఉంటే మనం ఈరోజు బీదగున్నా సరే, ఈరోజు మన దగ్గర డబ్బు లేకున్నా సరే, కానీ రిచ్ మైండ్ సెట్ ఉంటే భవిష్యత్తులో కంపల్సరీ మనం కోటీశ్వరులం కావచ్చు. ఉదాహరణకు ఎంఎస్ఆర్ సార్, రమేష్ సార్, శంకర్ సార్, పాండ్ సార్ వీళ్ళంతా బీదోళ్ళు. బట్ ఆళ్ళ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్. అందుకే ఈరోజు కోట్లలో ఆస్తులు కూడబెట్టడం జరిగింది. ఎంఎస్ఆర్ గారు 3 కోట్ల ఆస్తి కొన్నాడు మల్లేపల్లిలో. రమేష్ సార్ 1,63,00,000 పెట్టి 2 ఇండ్లు కొన్నాడు. పాండ్ సార్ ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టిండు. చూడండి. ఏందంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా రిచ్ మైండ్ సెట్ అయింది కాబట్టి. అంటే మనలాంటి బీదోళ్ళే. కానీ వాళ్ళ ఆలోచన విధానం రిచ్ మైండ్ సెట్ మార్చుకున్నందుకు ఈరోజు కోటీశ్వర జాబితాలో ఎక్కారు. సో, మనం కూడా ఏందంటే మన మైండ్ సెట్ అంతా మారాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి? ఈ రిచ్ మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి? అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఒక 7 పాయింట్స్, 7 అంశాలుంటాయి. జూమ్‌లో ఎంతమంది లేడీస్ ఉన్నారు? ఒక్కసారి లేడీ లీడింగ్ లేడీస్, స్త్రీ మూర్తులు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి జూమ్‌లో. ఓన్లీ లేడీ లీడింగ్ లీడర్స్. లేడీ లీడింగ్ లీడర్స్ జూమ్‌లో ఎంతమంది ఉన్నారు? జస్ట్ 23, 24 అంతేనా? 25, 26 ఇంకా లేపలే ఫోన్‌లు. హ్యాండ్ రైజ్ చేయలే చాలా మంది. లేడీ లీడర్స్ 154 మందిలో లీడింగ్ లీడర్స్ ఎవరుండ్రంటే చాలా మంది ఉన్నారు. బట్ హ్యాండ్ రైజ్ చేయలే. అంటే మా మగవాళ్ళదే తప్పు అనుకున్న ఇన్ని రోజుల దాకా. మీది కూడా తప్పే ఉందిగా. ఓహో! మీరే గ్రేట్ అయితే. 36, 37 ఇప్పటిదాకా రమేష్ సార్ ఓన్లీ మమ్మల్నే అంటుండు. కానీ మిమ్మల్ని అనట్లేదు. ఇయాల చూపిస్తున్నా సార్‌కి. 39 ఇంకెక్కడ పోయిర్రు మిగతా వాళ్ళందరూ? అంటే గింజలు కడిగేటప్పుడు చెయ్యి లేపరా? ఆకులు ఉరికేటప్పుడు చెయ్యి లేపరా? అన్నం వండేటప్పుడు చెయ్యి లేపరా? 42 మెంబర్స్ లీడింగ్ లేడీ లీడర్స్. అలివేడి మేడం, పావని మేడం, ఓయమ్మ, పద్మ మేడం, సైదమ్మ మేడం, అలివేలు 5533 అలివేలు మేడం, జ్యోతి మేడం, వావ్, సరితారెడ్డి గారు, సుకన్య గారు, సూపర్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. మీ అందరికి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
ఆల్ లేడీ లీడింగ్ లీడర్స్. అసలు మీరు ఉండడం మా అదృష్టం. ఎందుకంటే ఒక పెద్ద ఆయన ఒక విషయం చెప్పిండు, అందుకే చేయలేకపోన్నాను. థ్యాంక్ యూ మీరందరూ హ్యాండ్ రైజ్ చేసినందుకు. ఎందుకంటే 6 లక్షల గంగా నది ఒడ్డున లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఈ ముగ్గురు దేవతలు, స్త్రీమూర్తులు స్నానానికి వచ్చేసి అక్కడ ఎంజాయ్ చేస్తూ విహారయాత్రకు వచ్చారు గంగాదేవి నది ఒడ్డుకు ఈ భూమి మీద. అప్పుడు ఈ భూమి మీద ఆ ముగ్గురు స్త్రీమూర్తులు అట్లా ఉన్నారు. వాళ్ళ కట్టు బొట్టు వాళ్ళు ఆ రోజు ఆ దేవతలు ఇట్లా ఉండాలి, ఆడవాళ్ళు ఇట్లా ఉండాలని చూపించారు. ఎప్పుడు 6 లక్షల సంవత్సరాల క్రితం. దాని తర్వాత 6,000 సంవత్సరాలు అయింది. అప్పటికి స్త్రీమూర్తులు చాలా మంది ఉన్నారు. అదే కట్టు బొట్టు అదే ఈ భూమి మీద సేమ్ అట్లే ఉన్నారు. 600 సంవత్సరాలు అయింది, అట్లే ఉన్నారు. ఇవాళ అట్లే ఉన్నారు. కానీ 6 లక్షల సంవత్సరాల క్రితం భూమి తయారైనప్పుడు ఎట్లా ఉందో, కానీ భారతదేశం తప్ప మిగతా ఎక్కడైనా కానీ స్త్రీమూర్తులు ఎవరైనా కానీ ఈ భూమిని కాపాడతలేరంట. ఈ భూమిని కాపాడతలేరంట. కేవలం భారతదేశంలో ఉన్న లేడీస్ మాత్రమే, ఈ సర్వం ఈ విశ్వాన్ని కాపాడుతురంట. ఈ ప్రపంచాన్ని కాదు, విశ్వాన్ని, ఈ సృష్టిని కాపాడుతున్న లేడీస్ ఎవరంటే, స్త్రీమూర్తులు ఎవరంటే ఓన్లీ భారతదేశంలో నివసించే లేడీస్ మాత్రమే. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఉన్న ఆ స్త్రీమూర్తులు ఎట్లా ఉన్నారో, ఆ చీర జాకెట్ నగలు నట్ర బొట్టు ఎట్లా ఉన్నారో, ఈ రోజు భారతదేశంలో నివసించే లేడీస్ మాత్రమే ఆ కట్టు బొట్టు చీర ఆ బొట్టు అట్లా ఉంటూ ఈ సంస్కృతిని కాపాడుతున్నారంట. భారతదేశం ఒక్క లేడీస్ మాత్రమే ఈ సృష్టిని కాపాడుతున్నారని ఒక మహానుభావుడు అనడం జరిగింది. అంటే ఈ భారతదేశంలో పుట్టిన లేడీస్ అందరూ ఎంత అదృష్టవంతులు. అదే విధంగా మన టీంలో ఉండడం లేడీస్ కి మేమెంత అదృష్టం చేసుకున్నామో, చాలా అదృష్టం చేసుకున్నాం. మా టీంలో దాదాపుగా సగం మంది లీడింగ్ లేడీసే ఉన్నారు, స్త్రీమూర్తులే ఉన్నారు. మీరందరికి ఇంత మీకు గుర్తింపు ఉంది. సో మీ వల్లనే ఈ సృష్టి నడుస్తుంది. కాబట్టి ఈరోజు ఎస్టీలో కూడా 50-60% గౌతమ్ బాలిస్తారు మీకే అవకాశం ఇచ్చిండు. ఈ రోజు నెక్స్ట్ మంత్ ఎంపవర్మెంట్, ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఓన్లీ లేడీస్ మాత్రమే మీటింగ్ జరుగుతుంది. అందుకు దీపక్ సూద్ సార్ ఎప్పుడు మీటింగ్ లేడీస్ కి బాగా పెడితే ఎంకరేజ్మెంట్ కోసం. చూడండి అంటే ఎంత అదృష్టం చేసుకున్నారో మీరు. అదే మీరు మా టీంలో ఉన్నందుకు మాకు ఎంతో అదృష్టంగా ఉంది. సో దయచేసి మీరందరికీ ఎంతమంది లేడీస్ ఉన్నారో, లీడింగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా టీముని డెవలప్మెంట్ చేయండి, ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి. ఎక్కడ వెనకడుగు వేయకుండా మీ టీములను మీరు డెవలప్మెంట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో 7 అంశాలు ఏమంటే, ఒక మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్కి ఏముంటుందంటే ఒక 7 అంశాలు ఉంటాయి. ఒకటి కంటిన్యూ లెర్నింగ్, అంటే ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాడు. ఎవరైతే రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రతిరోజు నేర్చుకుంటారు. ఎందుకంటే ఓపిక ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎంత నేర్చుకుంటారు అంటే ప్రతిరోజు వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇంకా ఏదో నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న మాత్రమే ధనవంతులయ్యారు. ఇది మర్చిపోవద్దు. నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ధనవంతులయ్యారు. ఆ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ధనవంతులయ్యారు. అది అందుకు మనం కూడా రిచ్ మైండ్ సెట్ డెవలప్మెంట్ చేసుకోవాలంటే ప్రతిరోజు నేను నేర్చుకోవాలి. నాకంతా తెలుసు అనుకుంటే మూర్ఖులం అవుతాం. నాకంతా తెలుసు అనుకున్నాడు మూర్ఖుడు. నాకు ఏమీ తెలియదు, నేను ఇంకా నేర్చుకుంటా అనుకున్నాడు గ్రేట్ లీడర్ అవుతాడు. అది వాస్తవం చెప్తున్నా. అందుకని ఏంటంటే మన మైండ్ లో ఏమైనా ఉంటే అట్లాంటివి, నాకు 1,00,000 వస్తుంది, నాకు 60,000 వస్తున్నాయి, నా కింద పెద్ద టీం ఉంది అనుకున్న వాళ్ళు తొందర తీసి అక్కడ పడేసి నాకేమీ తెలియదు, నేను ఇంకా నేర్చుకోవాలి అని మైండ్ సెట్ మార్చుకొని సక్సెస్ కాగలరని కోరుతున్నాను. రెండవ పాయింట్, సక్సెస్ ఆఫ్ అదర్స్. ఎందుకంటే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పక్కోళ్ళు గెలిస్తే నా గెలుపుగా భావిస్తాడు. పక్కోళ్ళు గెలిస్తే ఇది నా గెలుపు,
ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, బాగా గెలిచినా, ఇంకా గెలువు, ఇంకా చేయి అని ఎంకరేజ్మెంట్ చేస్తే ఎవరైతే చేస్తారో వాళ్ళకు భగవంతుడు సపోర్ట్ ఇస్తాడు. ఎస్, ఈ మైండ్ సెట్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుండు, ఈయనకి నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి భగవంతుడు మనమాట ఉంటాడు. అందుకని ఏంటంటే ఎవరు గెలిచినా వాళ్ళని మెచ్చుకోండి దయచేసి. ఏంటంటే పక్క టీం వాళ్ళు బాగా సంపాదిస్తే, బాగా పీవులు వస్తే, అమ్మా వాళ్ళకి వచ్చిన లెస్స పీవులు వచ్చిన వాళ్ళకి ఏమేమి మోసం చేస్తారో వాళ్ళకే వచ్చినాయి, మనకేం వస్తలేవు, వాళ్ళకే వచ్చినాయి. మనకి అట్లా ఏడుస్తూ ఏడుస్తూ ఈ పక్కలు ఏం చేస్తారంటే, నువ్వు చేయకు, నువ్వు పని చేస్తే నీ అప్లైన్ డబ్బులు పోతాయి, నువ్వు పని చేయకు అని క్రాస్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి మరీ తప్పు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆ టీం ఖరాబ్ చేస్తే ఏదో ఒక రోజు నీ టీం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఆ నెగిటివ్ ఆలోచనతో నీ టీం కూడా ఖరాబ్ అయిపోతుంది. పక్క వాళ్ళు గెలిస్తే నా గెలుపు అనుకోండి, పక్క ఎవరు గెలిచినా నా గెలుపు ఇది అనుకోండి. ఎందుకంటే మనకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి. సక్సెస్ ఆఫ్ అదర్స్, ఎవరు గెలిచినా నా గెలుపు. ఎప్పుడు జలసి, అందుకే జలసి మనిషికి ఉండకూడదండి. దయచేసి ఎవరు గెలిచినా నా గెలుపు ఇది అని చెప్పేసి ఫీల్ కావాలి. సో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అదే విధంగా మూడోది కంఫర్ట్ జోన్. దయచేసి మన నాలెడ్జ్ ని పెంచుకోవాలి. కంఫర్ట్ స్కిల్స్ అంటే నాకు ఎంత తెలుసో అంతే వరకు ఉండకూడదండి, ఇంకా నాకు తెలవాలి, ఇంకా అప్డేట్ కావాలి. అదే విధంగా కంఫర్ట్ జోన్. ఇవాళ కంఫర్ట్ జోన్ కింద చూస్తే రాత్రి భిక్షణ్ సార్ చెప్పినందుకు ఇవాళ మీటింగ్ పెట్టినాం. అమ్మ అంత దూరమా, 150 రూపాయల టికెటా అని ఎప్పుడైతే అనుకున్నామో ఆ రోజే మనం డౌన్ అయినట్లు లెక్క. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలా. ఎస్, కంఫర్ట్ జోన్ ఉన్న రోజులు ఎవ్వరు సక్సెస్ గారు. కంఫర్ట్ జోన్ అంటే నేను నా ఇల్లుకు 10 కిలోమీటర్ల దూరమే పని చేస్తా, రోజు ముగ్గురినే కలుస్తా, రోజు ఇద్దరికే చెప్తా, ఇది. లేదా నేను ఎక్కువ ఖర్చు పెట్టుకోను, నాకు డబ్బులు మాత్రం రావాలి, లేకపోతే నాకు డబ్బులు వచ్చినాక నేను పని చేస్తా. ఇంకో ఆయన అంటాడు నాకు డబ్బులు వచ్చాకనే నేను పని చేస్తానంట. ఇంత ఘోరంగా ఉంటది పరిస్థితి. దయచేసి ఏడ మీటింగ్ ఉంటే ఆడికి పోవాలి, ఖర్చు పెట్టుకొని నేర్చుకుంటేనే మనకు సక్సెస్ అవుతాం. ఏది నేర్చుకోను, ఏ రూపాయి ఖర్చు పెట్టను, ఏ టెక్స్ట్ బుక్స్ కొనను, ఏ నోట్ బుక్స్ కొనను, ఏ బ్యాగులు కొనను, ఏ ప్రొడక్ట్ కొనను, ఏది వాడుకోను, కానీ నాకు డబ్బులు రావాలనుకోవడం ఎంత మూర్ఖం అంటే చాలా మూర్ఖులు అయితే ఆలోచిస్తారు. వాడు దయచేసి మన మైండ్ సెట్ ఎట్టుండాలంటే ఈ ప్రపంచం అంతమైనా తిరగాలి, నేను ప్రపంచం అంతైనా ఎంత దూరం అంత దూరం అయినా నేను పోవాలి. ఎందుకంటే నా డెవలప్మెంట్ కోసం, నా టీం డెవలప్మెంట్ కోసం అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో అప్పుడే సక్సెస్ వస్తుంది. కానీ నేను ఎక్కడ పోను, నాకు రావాలంటే రాదండి. అందుకని దయచేసి జోన్లోకి వెళ్ళి బయటకు వెళ్ళండి. మార్వాడిని చూసుకోండి. మార్వాడోళ్ళు 3000 కిలోమీటర్ల దూరం పోయి బిజినెస్ చేస్తారండి. చెంబు పట్టుకోపోయి కట్టు బట్టలతో పోయి బిజినెస్ చేస్తారు. కానీ ఈ రోజు హైదరాబాద్ నుంచి మాల్కు రాలేరు, నల్గొండకి వెళ్ళి మాల్కు రాలేరు, గద్వాల నుంచి మాల్కు రాలేరు, వరంగల్ నుంచి మాల్కు రాలేరు. అంటే ఆలోచించండి ఒక్కసారి, ఎక్కడ ఉన్నాం మనం, మన జీవితం ఏడ ఉంది. దయచేసి ఇది ఎవరి కోసం కాదు, మన కోసం. కానీ ఎందుకంటే మనం చేసే పని చేయకుండా సక్సెస్ ఆశించడం నేరం. మనం చేసే పని చేయకుండా సక్సెస్ ఆశించడం నేరం. ఇది పక్కా చెప్తున్నా, ఎవరు ఏమనుకున్నా. దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్. అదే విధంగా డ్రీమర్స్ ఫిలాసఫీ ఉండాలి మనకు. ఎట్లంటే కొందరు అనుకుంటుందంటే మనం మనసులో అనుకోవాలి ఎప్పుడు, నువ్వు చేస్తాను ఈ పోరాటం చేస్తాం. అది రాదు, మళ్ళా కోరికల్ని తగ్గించుకుంటాం. అంటే డ్రీమ్ ఉందో ఎప్పుడు మార్చుకోవద్దు. బలమైన కోరిక అట్లే ఉండాలి, దానికోసమే పని చేయాలి. ఎప్పుడు
దాన్ని డ్రైవ్ చేయనియొద్దు. అంటే ఫిక్స్డ్ ఆ ఒక డ్రీమ్ కోరిక పెట్టుకుంటే దానికోసమే పని చేయాలి. అప్పుడే మన సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే పూర్ మైండ్ సెట్ వాళ్ళు మార్చుకుంటా ఉంటారు డ్రీమ్ ని. ఓ నెల ఈ సంవత్సరం ఎక్కడ సక్సెస్ గారు వాళ్ళు. కానీ నీ కోరిక బలంగా ఉంటే ఒక్కదాన్ని పట్టుకుంటే అక్కడే సక్సెస్ కావచ్చు. కాబట్టి ఏంటంటే డ్రీమ్ ను మార్చుకోవద్దు. అదే విధంగా బిగ్ అచీవ్మెంట్ బిగ్ అచీవ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ అచీవ్మెంట్ లేకపోతే మనం సక్సెస్ కాలేము. మన పేరు ఉండదు ఎక్కడ. చూడండి, 2 నిమిషాలు నూడిల్స్ తయారు చేసుకోవచ్చు, కానీ దాని వల్ల ఎంత ఎంత కల్తీ ఉంది. అది నూడిల్స్ 2 నిమిషాలు, కానీ అది ఎంత కల్తీ ఉంది. అదే విధంగా ఒక జొన్న రొట్టె చేయాలని ఎంత టైం పడుతుంది, కానీ ఎంత బలం. సింపుల్ థాట్. తాజ్మహల్ కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది, కానీ ఇప్పుడు 7వ వింతలో ఒక వింత. అది ప్రపంచంలోనే వండర్లో ఒక వింత. అది 7వ వింతలో అదొక వింత అయింది తాజ్మహల్. చూడండి, 20 సంవత్సరాల టైం పట్టింది. అదే మరి పేక 1 సంవత్సరం గట్ట అది ఉన్న బిల్డింగ్ ఉండకపోవు. అట్లా మన సక్సెస్ ఎట్లుండాలంటే బిగ్ సక్సెస్ కావాలి, బిగ్ సక్సెస్ ఉండాలి. బిగ్ సక్సెస్ కావాలంటే బిగ్ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎస్, నీకు 1,00,000 కారు కావాలంటే ఇప్పటిదాకా మన లైఫ్ లో మన కుటుంబాలలో ఎవరు 1,00,000 సంపాదించలేదు. మరి నువ్వు 1,00,000 సంపాదించాలంటే ఎట్లా వస్తుంది అంటే నువ్వు దానికి సర్టెన్ టైం కంపల్సరీ ఇవ్వాలి. టైం ఇవ్వాలి, 80% టైం ఇవ్వాలి. దానికోసం కష్టపడాలి, సక్సెస్ వస్తుంది. తర్వాత టీం వర్క్. చాలా సింపుల్ గా దబదబిస్తున్నా. టీం వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే వెస్టేజ్ మార్కెటింగ్, డైరెక్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక్కరు చేసే బిజినెస్ కాదు, ఇది టీమ్ తో చేసే బిజినెస్. టీమ్ తో బిజినెస్ చేస్తున్నప్పుడు టీమ్ లో అందరు ఉంటారు. అలుగుతారు, కొడతారు, తిడతారు, ఏడుస్తారు, అలిగిపోతారు. వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిని కలుపుకొని వాళ్ళందరిని ఒక తాటి మీద నడిపించడమే టీం వర్క్. ఆ పని మనం చేస్తే కంపల్సరీ మీరు అనుకున్న ఈజీగా వస్తుంది. ఎందుకంటే నేను ఒక్కొక్కరు తలాదారి నడిచాం అనుకో, మా అంటే 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్లే నడుస్తాం ఒక్కొక్కరు నడిస్తే. అదే మనం ఒక 10 మంది తయారనుకో, 10 మందిని కానకుండా 100 కిలోమీటర్ నడవచ్చు. మనకు అలసిపోకుండా 100 కిలోమీటర్ నడవచ్చు, జీవితం మొత్తం నడవచ్చు. కానీ నువ్వు ఒక్క నడవాలంటే జస్ట్ 1, 2, 3 కిలోమీటర్లే నడుస్తావు. ఇదే సింపుల్ థాట్. కాబట్టి టీం వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టీం వర్క్ ఐక్యమత్య ఉండాలంటే కొన్ని తగ్గాలి. చెప్పుడు మాట చాలా ఈజీగా వస్తుందండి. ఎప్పుడైతే నీ టీములో నువ్వు ఐక్యమత్యం తప్పుడు పని చేస్తూ ఇది అబండాలు వేస్తూ వీళ్ళు డబ్బులు సంపాదించడం కొద్దిగా దూరం పెట్టడం, లేకపోతే కొంతమంది డబ్బు ఉండదు వాళ్ళ కాడ, వాళ్ళని దూరం పెట్టడం, లేదా కొంతమందికి డబ్బా కొట్టడం రాదు, అంటే పొగడడం రాదు, వాళ్ళని వీళ్ళకేం రాదని చెప్పి పగకెట్టడం, ఇవన్నీ వద్దండి. మనకు కావాల్సింది ఏంటంటే కేవలం ఒక డైరెక్టరే కాదు, ఒక నిర్మాతే కాదు, ఒక ఉండాలి, పాటలు రాష్ట్రం ఉండాలి, పాట పాట 24 రకాల పాత్రలు ఉంటాయంట. 24 రకాల డిపార్ట్మెంట్ కలిస్తేనే 24 ఫ్రేమ్స్ కలిస్తేనే ఒక సినిమా తయారైతుంది. మరి మన దాంట్లో నువ్వు ఒక్కదాన్ని, నేను ఒక్కని చేస్తే అవుతుందా? నేను ఒక్క లీడర్ అయితే అవుతుందా? కాదు కదా. మనందరం కలిస్తేనే సినిమా సక్సెస్. కాబట్టి దయచేసి టీం వర్క్ చెయ్యండి. తర్వాత 7వ పాయింట్ రిస్క్.
రిస్క్ టేకింగ్ కెపాసిటీ, రిస్క్ తీసుకోవడానికి కెపాసిటీ పెంచుకోండి. రిస్క్ తీసుకోవాలి. ఎస్, ఎట్లా అంటే 14 తారీఖు దాకా సిఎన్సీలు అవుతాయి, మంచిగా అవుతాయి. 14 నుంచి 25 తారీఖు దాకా బిజినెస్ పెరగదు. ఒక టీంలో 14 తారీఖు దాకా సిఎన్సీలు అవుతాయి. 14 తారీఖు నుంచి 25 తారీఖు దాకా బిజినెస్ రోజు 100 పాయింట్ కూడా పెరగదు. 20 నుంచి 29 దాకా 30 దాకా రోజు 200, 300, 400 పెడుతుంది. కానీ 30, 31, 1 తారీఖు రోజు 2000, 3000, 4000 పెడుతుంది. అదేం సింగారం అర్థం కాదు. అది చాలా మంచి పద్ధతి కాదు. అది బిజినెస్, అది బిజినెస్ స్ట్రక్చరే కాదు. దయచేసి కంటిన్యూ, ప్రతి రోజు బిజినెస్ పెరగాలి. మనం కరెక్ట్ వర్క్ చేస్తే ప్రతిరోజు బిజినెస్ పెరగాలి. ఇది దాకా ఒక పీవీ కూడా పెరగదు. స్ట్రక్ అయి 20 తారీఖు దాకా అసలు బిజినెస్ లేరు. మీరు అక్కడి నుంచి బిజినెస్ గింతే. ఎవరికోసం? ఈజీగా 20 తారీఖు దాటితే సార్ బిజినెస్ పెరగదు సార్, ఈ మంత్ ఇంతే క్లోజ్, ఈ నెలకు వచ్చే నెల చూద్దాం. ఏంది వచ్చే నెల చూసే నువ్వు నరికేది ఏం లేదు. వచ్చే నెల ఇప్పుడు చెయ్యి, ఏం చేసినా ఇదే నెల చెయ్యి. తర్వాత నెల ఉంటామా ఉండమా. ఈ గోల్ ఏముందో ప్రతిరోజు నెరవేర్చుకో. అంటే ఎవరైనా చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ లో, ఎస్పెషల్లీ బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్. అంటే ఏ రోజు టార్గెట్ ఆ రోజు. దయచేసి మనం ఎన్ని మాటలు చెప్తున్నామో ఆ చేతలు కూడా జూమ్ మీటింగ్స్ ఇంపార్టెంట్, డిఎల్సిపి మీటింగ్స్ ఇంపార్టెంట్, ట్రైనింగ్స్ ఇంపార్టెంట్, అండ్ సెమినార్స్ ఇంపార్టెంట్. ఏది లేదు, ఏది చేయనంటే కాన్ పనులది. సో దయచేసి డిఎల్సిపి మీటింగ్స్ పెట్టడానికి ప్లాన్ చెయ్యండి. సిల్వర్ డైరెక్టర్ అయితే డిఎల్సిపి మీటింగ్ పెట్టండి. స్టార్లు అయ్యారు ఇప్పుడు కూడా, రండి సార్ రండి సార్, ఓ మీటింగ్ రండి సార్ అంటారు. ఎంత వరస్ట్ తెలుసా? ఒక లెవెల్. ఇప్పుడు రమేష్ సార్ని కూడా ఓ మీటింగ్ పిలిస్తే ఏం సింగారం ఉంటుంది అది? ఎవరో కొత్త వాళ్ళు పిలిచారంటే అది వేరు. కానీ ఒక స్టార్ డైరెక్టర్ లెవెల్ కూడా ఓ మీటింగ్ పిలుచుకపోతే ఏం బాగుంటది? అది చేయాల్సింది అది. అంటే మనం పెంచుకోవాలి, మన టాలెంట్ మనం పెరగాలంటే మనమే పని చేయాలి. అది మర్చిపోవద్దు. ఓమ్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. రోజు 3 ఓమ్ మీటింగ్లు చేయండి, మీకు అనుభవం వస్తుంది, లీడర్లు వస్తారు. ఈ రోజుకి 13 తారీఖు, ఈ రోజు కూడా ఒక్కరిని కూడా జాయిన్ చేయలే. కొంతమంది ఒక్కరిని కూడా జాయిన్ చేయలే. అంటే ఎంత వరస్ట్ గా మనం బతున్నాం ఒకసారి ఆలోచించి. 3 తారీఖు అయింది, ఈ నెల ఒక్క డిస్ట్రిబ్యూట్ పిసికే గొంతు పిసికి చంపబుద్ధి అయితే నాకైతే. పని చేసి నాకు రూపాయి వస్తుంది. సో నేను ఇందులో యాజ్ ఎ రూల్ ప్రకారంగా చెయ్యాలి. యాజ్ ఎ ప్రొఫెషనల్. ఇది ఒక రైతుకు వ్యవసాయం ప్రొఫెషనల్, ఒక డాక్టర్ కు డాక్టర్ వృత్తి ప్రొఫెషనల్, ఒక లాయర్ కు లాయర్ వృత్తి ప్రొఫెషనల్, డైరెక్ట్ మార్కెటింగ్ ఒక మీరు నమ్మినా నమ్మకం, నేను మాత్రం ఏ రోజు ఇంట్లో నా లీడర్లు వన్యరు అయినా సరే నేను పని పోయినైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి కూడా ఇప్పుడు నేను జాయిన్ చేస్తూనే ఉంటా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లా చేసుకుంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం రాదు. ఇది నేను పక్కా చెప్తున్నాను. ఎవరైతే వర్క్ చేస్తలేరో వాళ్ళు టీంకు భయపడుతున్నారు. ఎవరైతే వర్క్ చేస్తలేరో వాళ్ళు టీంకు భయపడుతున్నారు. నా టీం పడిపోతుందేమో అంటే పడిపోయింది. ఇప్పుడు లేపు, నువ్వే పని చేయకపోతుంది, ఇంకెట్ల నుంచి లేపుతావు? అందుకు మనం పని చేసి
పక్కలకు చూపియాలి. నేను చేస్తున్నా, చెయ్యి, చేస్తావా చెయ్యి, పంతవా పండు, సార్ డైరెక్ట్ అంటుండగా పండుకో, జోలపాట వాడతా, లే నీకు సపోర్ట్ ఇస్తా, అంతే. కాబట్టి దయచేసి రిస్క్ తీసుకో. ఆ రిస్క్ తీసుకునే కెపాసిటీ నీకు లేకపోతే నువ్వు జీవితంలో సక్సెస్, ఎన్ని బిజినెస్లు చేయి, ఏ బిజినెస్ అయినా చేయి, నేను ఛాలెంజ్ చేస్తా, ఏ బిజినెస్ అయినా చేయి, నువ్వు సక్సెస్ కావు. ఏ జాబ్ చేయి, సక్సెస్ కావు. వెస్టేజ్ల సక్సెస్ కాని పర్సన్ భూమి మీద ఏడ సక్సెస్ కాదు సార్. 166 మంది నేను చెప్తున్నా, మీరేమని అనుకోండి, వెస్టేజ్ల సక్సెస్ కాని పర్సన్ భూమి మీద నువ్వు ఏ బిజినెస్ చేసినా సక్సెస్ కావు, ఏ వ్యవసాయం చేసినా సక్సెస్ కావు, ఏ స్వతహాగా బిజినెస్ పెట్టినా సక్సెస్ కావు. ఛాలెంజ్ చేసి చెప్తా, రాసుకో, పుల్లయ్య సార్ పలానా రోజు అన్నాడని. అదే వెస్టేజ్ నువ్వు సక్సెస్ అయితే బయట ఏ బిజినెస్ అయినా నువ్వు సక్సెస్ అవుతావు, ఏ వృత్తిలోనైనా సక్సెస్ అవుతావు. ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కాబట్టి దయచేసి మైండ్ సెట్ మార్చండి, ఈగోలు తీసేయండి. ఇప్పటికి కూడా ఈగోలు తీసేసి, ఎందుకు ఏం మీద వేసుకపోతాం సార్, కట్టగట్టాను మీద వేసుకపోతామా, వాళ్ళ మీద ఏడ్చి, వీళ్ళ మీద ఏడ్చి, వాళ్ళ మీద అబ్బండాలు వేసి, లేనిపోని మాటలు చెప్పి, వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి వేసుకపోతాం మీద. ఎవరు మీద వేసుకపోం. ఉన్న రోజులు ఫ్రీగా బతుకుదాం, అందరం ఒకరికొకరు ఫ్రీ. వేసుకున్నా డైరెక్ట్, అన్న గిరికి ఇట్లయింది, తమ్ముడు గిరికి ఇట్లయింది, బస్ అంతే. అంతేగాని మన మైండ్ సెట్ మార్చుకొని పూర్ మైండ్ సెట్కి వెళ్ళి డైరెక్ట్ రిచ్ మైండ్ సెట్కి వచ్చేసి మన ఇంత బెస్ట్ ప్లాట్ మనం దొరకడం ఒక అదృష్టంగా భావించండి దయచేసి. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్న, వెస్టేజ్ అని ఒక ప్లాట్ పైన మనకు ఆ భగవంతుడే పంపించిందని చెప్పేసి పట్టుకోండి. ఈ రోజు డబ్బు వచ్చినా రాకపోయినా వెస్టేజ్కే నా ప్రాణం అంకితం, ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. డబ్బు వచ్చినా రాకపోయినా, ఎవరున్నా లేకపోయినా, బట్ నా జీవితం, నా లైఫ్ వెస్టేజ్ కి అంకితం. ఎందుకంటే బయటి ఫీల్డ్ లో నేను ఇంకా జాబ్ చేసిన నా జీతం 50,000, 60,000, 70,000 ఎక్కువ పెరగదు. ఎందుకంటే నా దోస్తులు ఉన్నారు ఇప్పుడు 54,000కే జీతం చేస్తున్నారు, నేను కూడా అదే 54,000 వచ్చు. కానీ వాళ్ళకి బీపీ, షుగర్ అన్ని వచ్చినాయి, నాకు ఎటువంటి రోగం లేదు, ఎటువంటి రోగం లేదు. పైన ఆనందంగా బతున్నాను, మంచిగా నెలకు ₹1,00,000 అటు ఇటు ₹1,00,000 ఆరాంగా తీసుకుంటున్నా. అది సో ఇది వెస్టేజ్ పుణ్యం, ఇది కేవలం వెస్టేజ్ పుణ్యం మాత్రమే. సో మీరందరూ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. బట్ నేను ఎవరిని కించపరిచినట్టు మాట్లాడాను, బట్ జీవితం మాత్రమే మాట్లాడినా. సో థ్యాంక్ యూ లీడర్స్. టైం ఎక్కువైంది. ఈరోజు లీడర్స్ మీటింగ్ కాబట్టి ఫాస్ట్గా 9:30 వరకుల్లా తొందరగా వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మాట్లాడుతుంటే టక్న హ్యాండ్ రైజ్ చేయండి తొందరగా. మనోట్ చేసుకో జయమ్మా. బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తల్లి. సబ్జెక్ట్ చాలా బాగా చెప్పారు సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మాట నీ మాట మా మనసుకు తాకింది. ఎందుకంటే ఎవరితో ఎట్లుండాలి, ఎవరేంది, పరిస్థితి ఏంది అన్ని తెలుసుకొని నడుచుకోవాలనే విషయం బాగా అర్థమైంది సార్ నాకు. ఇంత మంచి అవకాశం థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ జయమ్మ గారు. మనం కేవలం డబ్బులు సంపాదించుకొని వచ్చినాం, మన జీవితాన్ని మార్చుకోనికి వచ్చినాం. అర్థమైంది. ఎందుకంటే ఇప్పటిదాకా గొర్రెలు కాసుకుంటూ బతికిన, నీవైనా నేనైనా ఒక్కటే, నువ్వైనా నేనైనా ఇప్పటిదాకా గొర్రెలు కాసుకుంటూ బతుకుంటూ వచ్చినాం. సో ఇప్పటికైనా మన జీవితం మార్చుకోవాలి. కాబట్టి ఎటువంటి కుళ్ళు కుట్ర కుతంత్రాలు అక్కర్లేదు మనకు, బస్ ఆరాంగా డబ్బు సంపాదించుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్, మీకు పోస్టింగ్ వచ్చినా కొంచెం ప్లీజ్ ఒక 5 minutes కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. ఈ రోజు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత శ్రీనివాస్ మేడం గారికి నోని గురించి చాలా క్లారిటీగా సప్లిమెంట్స్ దాని యొక్క ఉపయోగం చెప్పారు. అదేవిధంగా ఇబ్రహీం సార్ అయితే చాలా ప్రొడక్ట్స్ చెప్పారు. సో ఎందుకంటే యూజ్ ద ప్రొడక్ట్, సో సార్ యూజ్ చేస్తున్నారని ఆ మాటలోనే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలి సప్లిమెంట్స్. యూజ్ చేస్తే సార్ చెప్పినట్టు అనర్గళంగా ప్రతి ప్రొడక్ట్ గురించి చెప్తారు. సో థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ప్రొడక్ట్స్ గురించి. సో అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఈ రోజు కంపెనీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, కంపెనీ అసలు ఏమేమి సాధించింది, సో మనం మరి ఎందుకు చేయాలి అనేది కూడా ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. సో ఇంత సక్సెస్ తీసుకుంటుంది, ప్రతి ఇయర్ కూడా ఏదో ఒకటి సక్సెస్ అనేది తీసుకుంటా ఉంది, బెస్ట్ గా నిలబడతా ఉంది గ్లోబల్లో ప్లస్ ఇండియాలో. సో మరి మనం ఎందుకు బెస్ట్ కాకూడదు అనేది ఒక మంచి ఆలోచన అనేది రావడం జరిగింది సార్ నాకైతే. సో 7 points కూడా
ఈ రోజు నేను చేస్తున్నటువంటి ఏదైతే పని ఉందో దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఈ యొక్క 7 పాయింట్స్ బాగా ఉపయోగపడతాయి సార్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ సెషన్ మా కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. గురుజీ అడ్మిట్ చేసుకోండి. శ్రీం బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సూపర్ పుల్లోన. ఫైనల్ గా నాకు ఈ 7 పాయింట్లలో అర్థమైంది ఏంటంటే, నువ్వు మాట్లాడిన మాటల్లో ఎలాంటి గోల్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం బాగుపడడానికి వచ్చినాం. అది ఒక్కటే పాయింట్ మనకు కావాల్సింది. మనం డబ్బు సంపాదించుకోవాలి, మన జీవితాన్ని ఆనందపరచుకోవాలి. దాని గురించి ఈ గోల్ పెట్టుకొని ఏదో పెట్టుకొని మన టీంని మనం నాశనం చేసుకొని తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం ఉండదు. అందుకే మనకు రీసెంట్ గా మనం నిన్న సబ్జెక్ట్ లో మంజునాథ్ సార్ సబ్జెక్ట్ లో భాగంగా నువ్వు ఒక్క నెల వాళ్ళని ఫాలోఅప్ చేయకపోతే 6 నెలలు కష్టపడాల్సి వస్తుంది. ఒక 2 నెలలు 2 నెలలు నువ్వు వాళ్ళని ఫాలోఅప్ చేయకపోతే 2 సంవత్సరం కష్టపడాల్సి వస్తుంది. నువ్వు ఒక 3 నెలలు ఫాలోఅప్ చేయకపోతే టీమే కొలాప్స్ అవుతుంది అని చెప్పాను. అది దయచేసి అది అర్థం చేసుకోండి. ఇలా మన టీంలో అదే జరుగుతుంది. ఫాలోఅప్ చేయకపోతే నాకు వస్తుంది, వాళ్ళు చేస్తున్నారు, నాకు వస్తుంది, నాకు వస్తుంది చాలు అనుకుంటే రోజుకి డౌన్ ఫాలో అవుతుంది. అంతే కదా. నీ స్వార్థం అనేది ఉండొద్దు. ఇక్కడ నాది అనే స్వార్థం ఉండొద్దు. నా టీం మన టీం అనుకోవాలి, కానీ నా టీము నాది నాకు వస్తే చాలు అనుకుంటే ఎవరు ఇక్కడ సక్సెస్ గారు. ఎక్సలెంట్ పాయింట్ లేపుతున్నా. అలాగే ఇలా మన మాల్ నిరిచ్మాండ్ హోటల్లో మీటింగ్ కదా, త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ చాలా దూరంకి వెళ్ళి ఉన్నారు. మనకు అదే మన దౌర్భాగ్యం. మన టీంలో ఒక దగ్గర లేకపోవడమే మన దుస్థితి ఇది. ఎందుకంటే అటు ఖమ్మము, ఇటు వరంగల్, ఇటు మహబూబ్ నగర్, ఇటు రంగారెడ్డి, కరీంనగర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు జనాలు చాలా దూరం ఉండి రాలేకపోతున్నారు. కానీ వచ్చే వాళ్ళకు కూడా ఈ రోజు త్వరగా పంపించడానికే ప్రయత్నం చేస్తాము. 4:30 అయిపోయేదానికే క్లోజ్ చేస్తాము. అందరూ త్వరగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను చాలా మంది ఫోన్ చేసి అదే అడగడం జరుగుతుంది. సార్ మాకు చాలా దూరం కదా, మేము మళ్ళీ ఇంటికాడ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అని. అలాంటప్పుడు మీరు తొందరగా వస్తే ప్రాబ్లం మన దగ్గరే ఉంది, సొల్యూషన్ మన దగ్గరే ఉంది. అందుకే మీరు ఎర్లీగా వచ్చి మనం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే ఎర్లీగా క్లోజ్ చేసుకుంటాం. వచ్చేటప్పటికి 12-1 అయ్యి మళ్ళీ 3-4కి పోతామంటే పద్ధతి కాదు కదా. అందుకే లాంగ్ ఉన్న వాళ్ళు త్వరగా బయలుదేరి వచ్చేసేయండి. మిమ్మల్ని 4-4:30కు పంపించే ప్రయత్నం ఖచ్చితంగా పంపిస్తాం. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా మాటిస్తున్నాం. 4-4:30కే క్లోజ్ చేపిస్తా. ఓకేనా. కొంచెం టైం తక్కువనే తీసుకుందాం, ఇబ్బంది ఏముండాడు. ఒక రోజుకే దాటిపోయేది కాదు కదా. మీరు ప్రశాంతంగా ఉండాలి. మా కోరిక ఏంటంటే, అందుకే ప్రతి ఒక్క లేడీకి చెప్తాను నేను, మీరు సాయంత్రం 6-7 వరకే ఓన్ మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. నైట్ 9-10 దాకా ఉండొద్దు అని చెప్తాను. నాకు కలిసిన ప్రతి ఒక్కరికి అదే మాట చెప్తా. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఉండరు కదా. అందుకే ప్రశ్న మన దగ్గర ఉంది, సమాధానం మన దగ్గరే ఉంది కాబట్టి తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ నేను కూడా బయలుదేరుతున్నా ఒక 10 minutes లో. ఓకేనా. త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సక్సెస్ కోరుకునే వాళ్ళు ఇష్టం ఇక మాకు సక్సెస్ వద్దు, మా బతికింత అంటే దాన్ని మనం ఏం చేయలేం. ఏంటంటే ట్రైన్ వెళ్ళిపోతుంటది అంతే. ఇక ఎక్కినా ఎక్కకున్నా ఏం చేయనా మా లక్ష్యం ఉంది కాబట్టి మా లక్ష్యం గురించి మేము వెళ్ళిపోతూనే ఉంటాం. చాలా మంది అదే ఇప్పుడు మా బాధ. ఛాంపియన్ టీంలో మేము ఎంత బాధపడుతున్నామో మేము ఎవరు చెప్పుకోలేము. ఇది వాస్తవం చెప్తున్నాను, 100% చెప్తున్నాను. నేను సీరియస్ అయినా, నేను బాధపడ్డా అదంతా మీ గురించే, నా గురించి కాదు. అర్థమవుతున్నా. ఎందుకంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఇలా జీవితాన్ని కొంచెం మలుపు తిప్పుకున్నా అంటున్నా. అదే మలుపులో మిమ్మల్ని రమ్మని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినాం అంతే. జీవితాన్ని మార్చుకోవడానికి మా ప్రయత్నం. అది అర్థం చేసుకున్న వాళ్ళు వచ్చేస్తారు, అర్థం కాని వాళ్ళు అక్కడే ఉంటారు. దానికి ఎవరు బాధ్యుడు కాదు. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నెక్స్ట్ జయ సుధా మేడం అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు అసలు పుల్లయ్య సార్ చెప్పిన మాటలు ప్రతిదీ మైండ్ అసలు బ్లాక్ అయిపోయింది. అసలు ఎలా అంటే మన మైండ్ సెట్ అసలు రిచ్ పీపుల్స్ అయినా పూర్ పీపుల్స్ ఎలా ఉంటారు, అసలు మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, మెయిన్ మన కంపెనీకి సంబంధించిన ప్రొఫైల్ ఎలా ఎప్పుడు వచ్చింది, మనకి ఏ దేశంలో ఎంతవరకు వెళ్ళింది అనేది చాలా క్లారిటీగా అసలు కళ్ళకు కట్టినట్టు చెప్పారు సారు. సార్కి చాలా చాలా థ్యాంక్ యూ పుల్లయ్య సార్కి. నిజంగా ఎదురుగా ఉండి చెప్పినట్టు అయింది సారు. సార్ చెప్పే మాటలు అయితే సార్ నా మైండ్ నా మనసు అంతా ఎలాగో ఇంకా మైండ్ సెట్ మారి ఇది అవ్వాలి ఎలాగైనా సరే. నిజంగా ఇంకా పట్టుదల
ఇలా చాలా బాగా చెప్పారు సార్. నిజంగా గ్రేట్ సార్. నిజంగా పుల్లయ్య సార్కి థ్యాంక్ యూ సార్. ఇంత మంచిగా అసలు మనం ఏమి ఇచ్చినా మనం ఇంతలాగా క్లియర్ గా ఇంత కూర్చోబెట్టి చెప్పినట్టు మనం ఎందుకు ఇలా ఉండాలని చాలా బాగా చెప్పారు సార్. నిజంగా సార్కి మటుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిజంగా థ్యాంక్ యూ సార్. మేడం కూడా మనకి నోని గురించి బాగా చెప్పారు సార్. కవిత మేడం సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, మంచి ఫీడ్బ్యాక్. ఇబ్రహీం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ చెప్పినటువంటి సేమ్ బిజీ అఫర్మేషన్, గ్రాటిట్యూడ్, ఛాంపియన్, అలాగే కవిత మేడం నోని గురించి చాలా క్లియర్ గా చెప్పారు. పుల్లయ్య సార్ చెప్పిన సబ్జెక్ట్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అయింది నాకు. కంపెనీ ప్రొఫైల్స్, కంపెనీ అవార్డ్స్ ఏంది, మనం ఏ విధంగా ఉండాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పిండు. అదే మన గురూజీ రమేష్ చంద్ర సార్ చెప్పినటువంటి విషయంలో ఫస్ట్ మెసేజ్ చేసేది మన గురించి, మన పిల్లల గురించి, మన గోల్ గురించి. ఫస్ట్ ఎవరి గురించో కాదు, మన గోల్ ఏంటంటే మనం దేని గురించి చేస్తున్నాం మెసేజ్, మన లైఫ్ కోసం, మన గురించి. అంత అప్లై రాలేదు అనేది గోల్ రీచ్ ఇప్పటికీ లైఫ్ లైన్ అనేది చూసుకోవాలి. వాస్తవం చాలా ప్రాబ్లం ఉంటే మనం నష్టపోతాం. ఖచ్చితంగా లైఫ్ లైన్ పట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళని మనం సెట్ చేసి మనం పెట్టాం అంతే. అప్లైన్ అనేది మనకు డ్రైవింగ్ నేర్పించిండు, వదిలేస్తుంది, డ్రైవ్ చేసుకొని పోవాలి అంత తప్ప వెళ్ళకుండా. చాలా థ్యాంక్ యూ రామారావు సార్. చాలా థ్యాంక్ యూ రామారావు సార్. థ్యాంక్ యూ. ఈ రోజు మాల్ మీటింగ్ లో కూడా చాలా మంది టికెట్ బుక్ చేయలేదు. టికెట్ బుక్ చేసుకొని కంపల్సరీ మాల్ మీటింగ్ కి రండి. ఎందుకంటే మనం నేర్చుకోవాలనేది ఖచ్చితంగా ఆడికి వచ్చేది నేర్చుకోగలుగుతాం. మీటింగ్ అంటే చాలా నేర్చుకోవాలి. రామారావు సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అన్మ్యూట్ అవ్వట్లేదు, అందుకే లేట్ అయింది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడే ఒకరిద్దరు. 2 minutes, జస్ట్ 2 minutes అండి. 2 minutes లో ఎవరైనా మాట్లాడగలిగితే మాట్లాడండి, లేకుంటే క్లోజ్ చేసుకుందాం 6:10 కి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో తొందరగా మనందరం కూడా ఈ మాల్ మీటింగ్ ఖచ్చితంగా అందరం ముందుండాలి, టైంకి రావాలి. సో అందరు కూడా తొందరగా రెడీ అయ్యి బయలుదేరాలని కోరుకుంటూ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో ఈవినింగ్ సెషన్ లో మళ్ళీ సాయంత్రం 7 గంటల ఎగ్జాక్ట్ 7 o'clock మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. జూమ్ సెషన్ క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.